ఉండేటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు, వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఆ మతాన్ని గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి. మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి, ఇతర మతాన్ని అభిమానించండి. భారతదేశం ఒక సమున్నత శిఖరం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని తప్పు పట్టే విధంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం, బాధకరం. గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు, అభిమానించారు. హిందూ పండుగల్ని స్వయంగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి పర్యవేక్షించారు. కానీ దురదృష్టం ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు బిడ్డలు ఇవాళ హిందూ మతాన్ని ద్వేషించే విధంగా, హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధ కలిగించింది. 5 సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారు ఆయనకి, ఒక మతం వాళ్ళే ఆయనకి పరిపాలన చేయమని ఓటేశారా, ఒక మతాన్నే ప్రేమించమని ఓటేశారా? కానీ దురదృష్టం, హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం, హిందూ ఆలయాల పట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాం. అందుకని 11 స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు. కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ చెల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థనలు చేయండి, దీవెనలు పొందండి. ఒక విషయం మర్చిపోకండి, మీరున్నది హిందూ ధర్మం మధ్య, సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తి చూసే పరిస్థితి లేదు. భారతదేశంలో కూడా ఎక్కడైనా 1, 2 ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవన్నీ మర్చిపోయి
ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలు కాదు, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు. అందుకని అధికారం కోల్పోయారు. మీ పార్టీ ముందే కోల్పోయి మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు. ఇక మీరిద్దరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనేటువంటి ఆలోచన మీరు మర్చిపోరు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మర్చిపోయిన మీరు, సనాతన ఆచారాలను మర్చిపోయిన మీరు, కేవలం ఒక మతానికే ప్రాధాన్యత ఇచ్చే మీరు, దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు, ఈ సమాజం సిద్ధంగా లేదు. ఏమంటారు మీరు? ఒకసారి ఇవాళ చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టండి అని సలహా ఇస్తారు. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణు కొలుచుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం సలహా ఇస్తారు. టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో అడుగుతుంది. సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టమనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా అని ఒకసారి ఆలోచించే కోరుతా ఉన్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.